ప్రకాశం జిల్లా దర్శి మండలం ఉయ్యాలవాడ గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ రైతును రాజుగా చూడటం కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వంటి నాయకుల దృష్టిలో ప్రతి రైతు ఇంటికి వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు చేరి సేవలు అందించడం జరుగుతోందని వివరించారు. రైతు అభివృద్ధికి పంచసూత్ర ప్రణాళికను ప్రభుత్వం అమలు చేస్తుందని, నేడు పల్లె పొలం భవిష్యత్తుకు సిద్ధమవుతుందని చెప్పారు. డ్రోన్ల సహాయంతో తక్కువ ఖర్చుతో వ్యవసాయ సీడ్స్, డిసీజ్ ఐడెంటిఫికేషన్ చేయడం, రైతుల ఉత్పత్తి మరియు లాభాలను పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె వివరించారు. కూటమి ప్రభుత్వం గత 18 నెలల్లో రైతుల కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టి పొగాకు, మామిడి పంటలకు భారీ సబ్సిడీలు, ధాన్యం కొంటే 48 గంటల్లో ఖాతాలో నగదు చెల్లింపు వంటి సేవలు అందించిందని వివరించారు. అలాగే కొత్త మొబైల్ యాప్ ద్వారా పంటలపై పూర్తి అవగాహన కల్పించి రైతులు సదా ప్రభుత్వ సేవలో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువనేత డాక్టర్ కడియాల లలిత సాగర్, దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావు, వ్యవసాయ అధికారులు ఏడి బాలాజీ నాయక్, ఏవో అనురాధ, దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారెల్ల వెంకటేశ్వర్లు, దర్శిపట్న టీడీపీ అధ్యక్షులు చిన్న ఉయ్యాలవాడ, గ్రామ టీడీపీ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, కూటమి శ్రేణులు, ఇతరులు పాల్గొన్నారు.